హాయ్ హలో వెల్కమ్ టు జిఎట్ న్యూస్. గత 12 ఏళ్లుగా సాగుతున్న నేటి బీజేపీ రామరాజ్య పాలనలో దేశ నాయకులు 250 లక్షల కోట్లు అప్పు చేసి దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా మళ్లించారట. దేశంలో నల్లధనం 3 రెట్లు పెంచి తమ నిర్వాకం ప్రదర్శించుకున్నారట. 35,000 కిలోల బంగారం అమ్మేసి దేశాన్ని ధనిక దేశంగా మార్చారట. 50 లక్షల కోట్ల రుణమాఫీ కేవలం తమ గుజరాతీ మార్వాడీలకే చేయించారంటే మాటల 16 లక్షల కోట్ల లంచం ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా తీసుకొని అవినీతిని అడ్రస్ లేకుండా చేశారట. లక్షలాది కంపెనీలు మూతపడేలా చేసి దేశాన్ని ప్రగతి పథంలో నిలబెట్టారట. ప్రభుత్వ పాఠశాలలు ఎందుకని వేల సంఖ్యలో వాటిని మూసేయించి విద్యను కొనసాగిస్తున్నారట. నిరుద్యోగాన్ని దేశంలో అత్యధికంగా పెంచి ప్రపంచ స్థాయిలోనే మొదటి స్థానం దక్కించుకున్నారట. అలాగే తమ శక్తి కొద్దీ పేదరికాన్ని పెంచి పోషిస్తున్నారు. ఈ విషయం ఏ దేశ ప్రభుత్వం కూడా మన దేశ ప్రభుత్వంతో పోటీ పడలేదని ఘంటాపథంగా చెప్పొచ్చునట. డాలర్ కన్నా రూపాయి ఎంతగా పైకెగిసిందో అందరికీ తెలిసిన విషయమే కదా. డాలర్ ఒక్కటైతే మన రూపాయలు 92 కంటే ఎక్కువ. భారత్ ధనిక దేశం అని రుజువు చేయడానికే మన పాలకులు అధిక ధరలు అధిక పన్నులు విధించి రొమ్ము విరుచుకుంటున్నారు. దేశ పౌరుల సహనశీలత పెంచడానికే కదా జిఎస్టీలతో సొమ్ము దోపిడీ చేస్తున్నది. దేశ సంపదలను వనరులను సంస్థలను అన్నింటినీ తమ గుజరాతీ కార్పొరేట్లకు దోచిపెట్టి ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచింది ప్రభుత్వం. ఇలా నేటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం సాధించిన అధోగతి ప్రగతికి ఉదాహరణలు ఎన్నైనా చెప్పొచ్చు. అంతా దేశం కోసం ధర్మం కోసమే. అయ్య బాబోయ్, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్దోషులని కోర్టు వారిని విడుదల చేసింది. కేంద్ర సంస్థలైన ఈడీ సిబిఐలను దుర్వినియోగం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇక ఇప్పుడు ఎక్కడ ముఖం దాచుకుంటుంది? శాస్త్రవేత్త మెగసెసే అవార్డు విజేత సోనం వాంగ్చుక్ వీరి నిర్వాకం వల్లే అనవసరంగా జైల్లో గడుపుతున్నాడు. రామ్ రహీం అనే వీరి మిత్రుడు ఒక రేపిస్ట్. పేరుకి జైలు శిక్ష అనుభవిస్తూ 40 రోజులు జైల్లో ఉంటే 40 రోజులు బెయిల్ మీద బయట తిరగనిస్తారు ఆయనని. ఇప్పుడు ఈ ప్రభుత్వం వారు న్యాయాన్ని అన్యాయమని ముద్ర వేస్తారు, అన్యాయమే న్యాయమని ప్రకటిస్తారు. బీహార్ లో దేశ ప్రధాని ఎన్నికల ప్రసంగాలు విని వారి బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా ఇట్లా అన్నారు: మోడీ ఎన్నికల ప్రసంగాలు ఆయన ఒక నిరక్షరాస్యుడని వీధి భాష మాట్లాడే వ్యక్తి అని తెలియజేశాయి. కర్ణాటక అప్పు 5.5 లక్షల కోట్లు అయితే తీవ్రంగా పరిగణించాల్సిన విషయమే. కానీ నరేంద్ర మోడీ ఈ దేశం అప్పు 11 ఏళ్లలో 400% పెంచాడు. ఇది మాత్రం చాలా తేలికగా తీసుకోవాల్సిన విషయం అంట. వేల ఏండ్ల నుంచి ఈ దేశాన్ని పీడిస్తున్న బ్రాహ్మణిజం ఇప్పుడు రూపం మార్చుకుని ఆర్ఎస్ఎస్ అనే 100 తలల విషనాగులా తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. నిజానికి బీజేపీ వారు హిందూయిజాన్ని పాటించారు. తమ ఆత్మన్యూన్యత భావానికి అనేక రకాలుగా పేర్లు మార్చి పెట్టుకుంటారు. వాలంటైన్స్ డేని మాతాపితా దివస్ గా మార్చారు. క్రిస్మస్ ను తులసి పూజా దివస్ గా చేసుకున్నారు. బక్రీద్ ని జంతువులను రక్షించే దినంగా మలుచుకున్నారు. రామనవమి అంటే మసీదుల ముందు డోలు వాయిస్తూ డాన్సులు చేసే దినంగా మార్చుకున్నారు. వాళ్ళ పండుగలు వాళ్ళు జరుపుకోరు, వేరే వాళ్ళను జరుపుకోనివ్వరు. ఇది వాళ్ళ ప్రత్యేకత. ఉత్తరప్రదేశ్ విద్వేష రాజకీయాలకు నేర సామ్రాజ్యానికి కేంద్రంగా తయారైంది. ఇది రాష్ట్రానికి ప్రమాదకరమని ఆ రాష్ట్రంలోని 104 మంది మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు కలిసి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఉత్తరం రాశారు. వీళ్ళంతా దేశద్రోహులని, మరి ఆయన వాళ్ళందరినీ జైల్లో వేస్తాడో ఏమో మరి చూడాలి. 2026 జనవరి 6న జమ్మూ కాశ్మీర్ లోని రేసీ జిల్లాలో ఉన్న శ్రీ మాతా వైష్ణోదేవి మెడికల్ ఇన్స్టిట్యూట్ ను బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘాలు అల్లర్లు సృష్టించి మూసివేయించాయి. మూత పడ్డాక సంతోషంగా సంబరాలు కూడా జరుపుకున్నాయి. విద్యా సంస్థ మూసేయించిన సంబరాలు జరుపుకోవడం బహుశా ప్రపంచంలోనే ఇదే మొదటి ఉదంతమై ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఈ చర్యను తీవ్రంగా నిరసించాడు. అక్కడ అసలు కారణం ఏంటంటే ముస్లిం విద్యార్థులే అందులో అధికంగా మెడికల్ సీట్లు సంపాదించారు కాబట్టి ఇదంతా చేశారు. మెరిట్ లో నిలవలేని బీజేపీ అనుబంధ యువకులు సీట్లు తమకు రావటం లేదని నిరంతరం అల్లర్లు సృష్టించడం ప్రారంభించారు. చివరకు విజయవంతంగా మూయించి పండుగ చేసుకున్నారు. ఎలాగైతేనే ముస్లిం వర్గాన్ని దెబ్బతీశారు కదా, అది వారి ఘనత. ముస్లిం విద్యార్థులు ప్రతిభావంతులైన దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. ఉన్న ఊళ్ళో మెడికల్ కాలేజీ ఉన్న ఫలంగా మూతవేయటం వల్ల ప్రగతి గల ప్రతిభ గల విద్యార్థులంతా ఇబ్బందుల్లో పడ్డారు. అల్లర్లు సృష్టించినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థులకు ఇబ్బంది లేదు.
వారు జై శ్రీరామ్ నినాదంతో ఎక్కడైనా ఎవరినైనా బెదిరించి బతకగలుగుతారు. ఏమైనా వాళ్ళు చేసేదంతా దేశం కోసం, ధర్మం కోసమే కదా. ఫామ్ హౌస్ లో మైనర్ బాలికలతో వ్యభిచారం చేయిస్తున్న మేఘాలయ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ మారక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఫామ్ హౌస్ లో ఉన్న 5 మైనర్ బాలికలను కాపాడి 73 మందిని అరెస్ట్ చేసి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. దేశం కోసం, ధర్మం కోసం. మొత్తంగా హిందూ పవిత్ర గ్రంథాలన్నీ తీసి చదవండి. ఎక్కడా ఎప్పుడు ఏ రాక్షసుడు బలాత్కారం చేయలేదు. ఇప్పటిదాకా ఆ విషయం గమనించకపోతే ఇక ఇప్పుడైనా తిరిగేసి తెలుసుకోండి. ఇక దేవతల సంగతి చెప్పేదేముంది? సొంత బిడ్డలనే వదిలిపెట్టలేదు. పైగా 16,000 మందితో రాస క్రీడలాడారని ఆరాధిస్తున్నారు కదా. ఆ దేవతల అడుగుజాడల్లో నడుస్తున్న ఈ కాలపు భక్తజనం ఇలా తమ ఆరాధ్య దేవతల్ని అనుసరిస్తున్న మాట అబద్ధమా? అణగారిన వర్గాల మహిళలను రేప్ చేస్తే పుణ్యం లభిస్తుంది, తీర్థయాత్రలకు వెళితే లభించే ఫలితం లభిస్తుంది. అందుకే వారు అనాగరికంగా, మోటుగా ఉన్నా, అందంగా లేకపోయినా లైంగిక దాడులు జరుగుతున్నాయి అని అన్నాడు మధ్యప్రదేశ్ కు చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఫూల్ సింగ్. దుర్మార్గంగా ఎవరు మాట్లాడినా మనం నిరసించాల్సిందే. ఆడపిల్ల పుడితే నష్టం, మగపిల్లాడు పుడితే లాభం అనేది బీజేపీ మనువాద భావజాలం. రాజస్థాన్ లోని బీజేపీ బడ్జెట్ అంటే యవ్వనంలో మగబిడ్డ పుట్టినంత లాభదాయకమైంది. గతంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆడపిల్ల పుట్టినంత నష్టదాయకమైంది అని అసెంబ్లీలో ప్రకటించారు. రాజకీయ పార్టీలు వారి రాజకీయాలేవో వారు మాట్లాడుకోవచ్చు, కానీ ఆడపిల్ల పుట్టుకను తక్కువ చేసి చూపడం ఎందుకు? బీజేపీ నాయకులు వారి మనువాద భావజాలాన్ని ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శిస్తూనే ఉంటారు. మూర్ఖుని ఎవరో వచ్చి మూర్ఖుడా అని పిలవాల్సిన పని లేదట. వాడికి వాడే తన నైజం బాహాటంగా ప్రదర్శించుకుంటాడట. 1919లో బ్రిటిష్ వాళ్ళు కలకత్తా హైకోర్టులో బ్రాహ్మణుల్ని న్యాయమూర్తులుగా నియమించేవారు కాదు. కారణం ఏంటంటే బ్రాహ్మణులైన వాళ్ళు చట్టపరమైన తీర్పులు ఇవ్వకుండా కులాధారంగా నిర్ణయాలు తీసుకుని తీర్పులు ఇస్తారని బ్రిటిష్ వారికి ఒక అభిప్రాయం ఉండేదట. ఆ అభిప్రాయానికి బలం చేకూర్చే ప్రకటన ఇటీవల ఒక దేశ నాయకుడు చేశాడు. ఈ రోజు కాకపోతే రేపు భారతదేశం హిందూ దేశం అయిపోతుంది, అనుమానమే లేదు. అయితే అప్పుడు రాజ్యాంగంలో మొదటి సూత్రం ఇలా ఉంటుంది: వేదాంగ పారంగతుడైన వాడికి న్యాయమూర్తిగా అక్కడ కూర్చుని తీర్పులు ఇచ్చే అర్హత ఉంటుంది. అశ్వామిత్ గౌతమ్ అనే 14 ఏళ్ల బాలుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చేసిన తప్పేంటంటే ఇన్స్టాగ్రామ్ వీడియోస్ లో అతను ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాడు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సామాజిక అంశాలని లేవనెత్తాడు. అంతే. ప్రశ్నకు వణికిపోయే ఈ ప్రభుత్వం ఒక బాలుడికి కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అవసరమా అని అనుకుంది. అందుకే ఎఫ్ఐఆర్ దాకా పోయింది. ఎవరైనా సరే బాల్య దశలో ఉన్న బాలికలను లైంగిక వేధింపులకు గురి చేస్తే చైనాలో మరణ శిక్ష విధిస్తారు. జిన్పింగ్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠినమైన విధానం అది. మరి మన దేశంలో తమది సనాతన ధర్మం అని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ నాయకులే బాలికల్ని లైంగికంగా వేధిస్తున్నారు. ప్రజలు తిరగబడితే మళ్లీ వారి కార్యకర్తలే రోడ్లెక్కి తమ నాయకుల్ని విడిచిపెట్టాల్సిందేనని ఊరేగింపులు తీస్తుంటారు. ముస్లింల రంజాన్ పండుగ సందర్భంగా వారి అత్యవసర వస్తువులపై సుంకాలు మొత్తంగా ఎత్తేసింది చైనా ప్రభుత్వం. మరి మన దేశం ద్వేష భావనలు పెంచి పోషిస్తూ ఎక్కడికక్కడ వారిపై దాడులు చేసే పనిలో తలమునకలై ఉంది. సిక్కు మతానికి చెందిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ముస్లిం మతానికి చెందిన డాక్టర్ అబ్దుల్ కలాం రాష్ట్రపతి, అదే మతానికి చెందిన హమీద్ అన్సారీ ఉపరాష్ట్రపతి, అప్పటి రక్షణ మంత్రి క్రైస్తవ మతస్థుడైన యాంటనీ. ఆ రోజుల్లో ఏ మతానికి చెందిన దేవుళ్ళు గాని, దేశ పౌరులు గాని ప్రమాదంలో లేరు. హిందూ దేవాలయాలు ప్రమాదంలో లేవు. హిందువులు అసలే ప్రమాదంలో లేరు. కానీ గత 12 ఏళ్లుగా హిందూ ప్రధాని, హిందూ హోంమంత్రి, హిందూ రాష్ట్రపతి, హిందూ ఉపరాష్ట్రపతి, హిందూ రక్షణ మంత్రి, హిందూ ముఖ్యమంత్రులు, గవర్నర్లు అయినా కూడా మరెందుకో హిందువులు ప్రమాదంలో ఉన్నారు అనే ప్రచారం విస్తృతంగా పెరుగుతుంది. హిందూ ఉన్మాదుల దుష్ప్రచారం అలాగే ఉంటుందని వదిలేయలేదు. ఈ దేశ పౌరులే పూసుకుని విద్వేష ప్రచారాల నుండి దేశాన్ని కాపాడాలి. మత కొట్లాటల నుండి దేశాన్ని కాపాడాలి. ఒక సముదాయాన్ని టార్గెట్ చేయడం నుండి దేశాన్ని కాపాడాలి. కార్పొరేట్ల కబంధ హస్తాల నుండి దేశాన్ని కాపాడాలి. ఎక్కడా ఎందులోనూ లొంగిపోకుండా, అమ్ముడుపోకుండా దేశాన్ని కాపాడాలి. దేశ నాయకులు ఎవరి వెంట ఉన్నారో వారి వికాసమే చూసుకుంటున్నారు కనుక ఇక సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం మానేయండి అని చెప్పాలి.
దేశం కోసం, ధర్మం కోసం ఇక చెప్పక తప్పదు. సరే, ఇప్పుడు ప్రపంచం యుద్ధంలో మునిగి ఉంది. ట్రంప్, నేతన్యాహు దేశాధినేతలుగా కాకుండా అంతర్జాతీయ గూండాలుగా వ్యవహరిస్తున్నారు. సార్వభౌమాధికారం గల ఇతర స్వతంత్ర దేశాల అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుని దాడులు చేయడం ఏం న్యాయం? ఇక భారత్, ఇరాన్ల మధ్య సంబంధం వేల ఏళ్ల నాటిది. అన్నింటినీ పక్కకు నెట్టి తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేశాన్ని, దేశ పౌరుల భవిష్యత్తును ట్రంప్కు నజరానాగా సమర్పించి గులాంగిరి చేస్తున్న మోడీని చారిత్రక ఉత్తమ మూర్ఖ ప్రధానిగా గుర్తించినా పర్వాలేదని అనుకుంటున్నారా మన దేశ పాలకులు?